మూడు నెలల్లో ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడిహెట్టి వద్ద పనులు ప్రారంభిస్తాం. డిప్యూటీ సీఎం భట్టి ఉమ్మడి ఆదిలాబాద్లోని ప్రాజెక్టు పూర్తి చేస్తాం. గిరిజనేతరులకు పోడు భూములు పట్టాలిస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశామని వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్లీ చేపడతామని తుమ్మిడిహెట్టి వద్ద 3 నెలల్లో పనులు ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ప్రారంభించిన ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బట్టి మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలోని చిక్మాన్ కుప్టి, త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కుమ్రం భీం ప్రాజెక్టు కెనాల్స్, సుద్దన్న వాగు, గొల్లవాగు, గడ్డెన్న వాగు తదితర మీడియం మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్లో 400 కోట్లు కేటాయించాం. సదర్మట్, చానాక, కొరాట ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం గాలికి వదిలేసిన పెనుగంగ ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. డిప్యూటీ సీఎం ప్లస్ ఆర్థిక మంత్రి ఆయనే కాబట్టి ఇలాంటి మాటలు ఇవ్వడంలో తప్పులేదు. అయితే దీంట్లో పోడు భూములు నిజంగా ప్రజల వరకు చేరేందు వరకు ఆయన కంకరం కట్టుకుని పనిచేస్తాడా అనేటువంటి చూడాల్సినటువంటి అంశం. ధరణిని తీసుకుపోయి వీళ్ళు బంగాళాఖాతంలో పడేసిన అని చెప్పేసి అని అంటా ఉన్నారు కదా, దానిపైన కూడా పెద్ద ఎత్తున ఇంకా కనీసం 8 లక్షల ధరణి అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయట. 8 లక్షల అప్లికేషన్లు. దాంట్లో వీళ్ళు అధికారులు ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు పెడుతున్నటువంటి ప్రెజర్లా 3 లక్షల అప్లికేషన్లు కొంతమంది డిలీట్ చేసిర్రట. 3 లక్షల అప్లికేషన్లు. ఒక 2 లక్షలేమో డైరెక్ట్గా రిజెక్ట్ కొట్టిర్రట. మళ్ళీ అప్లై చేసుకోపోరి మీరు ఈ సేవకు పోయి మీ సేవకు పోయి అప్లై చేసుకోపోరి మళ్ళీ 2 లక్షల అప్లికేషన్లు అని చెప్పేసి రిజెక్ట్లు కొడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈయనేమో బంగాళాఖాతంలో తీసుకుపోయి పడేసినామని చెప్పేసి అని అంటా ఉన్నారు ధరణి. అఫ్కోర్స్ ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతం కాదు, తీసుకుపోయి ఇంకేదైనా కాలువలో పడేరు, మాకు బాధ లేదు, ఇంకేదైనా సముద్రంలో పడేరు, బాధ లేదు. కానీ అప్లికేషన్ల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు కదా, దాన్ని జర తగ్గించుకోరు. కావాలని రిజెక్ట్లు చేస్తూ ఉన్నారు కొంతమంది అధికారులు.